బ్రేకింగ్ న్యూస్ బంగారాన్ని షాపుకు డెలివరీ చేయమనిస్తే ఆ బంగారాన్ని పట్టుకుని పారిపోయాడు ఓ కార్ డ్రైవర్. 5 కోట్ల విలువైన బంగారంతో కార్ డ్రైవర్ చెక్కేశాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బంగారాన్ని తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. జగాయపేట సమీపంలో ప్లాన్ ప్రకారం టీ తాగుదామని కారు ఆపిన డ్రైవర్ తనతో వచ్చిన ముగ్గురిని దింపాడు. ఆ తర్వాత కారులో వాటర్ బాటిల్ ఉందంటూ అక్కడి నుంచి బంగారం ఉన్న కారుతో పరారయ్యాడు. కారుకు జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో నందిగామ వద్ద కారు వదిలేసి జంప్ అయ్యాడు. దీంతో బాధితులు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 6 టీంలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కారుతో అందులో ఉన్న బంగారపు వస్తువులతో టువర్డ్స్ నందిగామ వైపు కారు తీసుకొని వచ్చేసాడు. ఆ కారుకి జీపీఎస్ ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి మునగచర్ల దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారు పెట్టి ఆ కారులో సదరది 6.5 కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కి టువర్డ్స్ నందిగామ వైపు వెళ్ళాడు. ఆ విజువల్స్ అని ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి, విజయవాడ బస్ స్టాండ్, అలాగే ఇటువైపు ఆల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము. దీనిపై కేసు నమోదు చేసి ఎన్ని టీములుగా చెక్ చేస్తున్నారు? 6 టీములు విజయవాడ సిటీలో, అలాగే టాస్క్ ఫోర్స్ సిపి విజయవాడ సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, క్రైము సిసిఎస్ విజయవాడ, అలాగే సైబర్ క్రైము అన్ని టీమ్స్ ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఆల్ ఆర్ ఆన్ జాబ్.